భారత క్రీడాభిమానులకు ఆదివారం మిశ్రమ ఫలితాలను అందించింది. ఒకే రోజు రెండు కీలక క్రికెట్ మ్యాచ్లలో భారత్ ఓటమి పాలై నిరాశపరచగా, పురుషుల హాకీ జట్టు అద్భుత విజయంతో దేశ క్రీడాభిమానుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఆశలకు కార్డ్స్ మైదానంలో గండిపడింది. టోర్నీలో అత్యుత్తమ స్కోర్ నమోదు చేసినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్ సేన ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నిరాశ నుంచి తేరుకోకముందే ఐర్లాండ్తో మరో షాక్ తగిలింది. భారత యువ క్రికెట్ జట్టు ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో 0-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. 2023 నుంచి వరుసగా 16 టీ20 సిరీస్లు గెలిచిన భారత్ జైత్రయాత్రకు ఈ ఓటమితో తెరపడింది. భారత్పై ఐర్లాండ్కు ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం కావడం గమనార్హం. ఇలాంటి నిరాశ సమయంలో భారత హాకీ జట్టు ఊరటనిచ్చింది. లండన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్ల గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ షూటౌట్కు దారితీసింది. ఉత్కంఠభరితమైన షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి అభిమానులకు ఆనందాన్ని పంచింది.